హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ జూన్ 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 24th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 20 days ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అలాగే గ్రూప్ డి కూడా మనకి ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ తర్వాత అంటే జూలైలో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్లో మనకు చీట్ కోడ్స్ ఎంతవరకు పనిచేస్తాయి, సో చీట్ కోడ్స్ అంటే ఏంటో చూద్దాం. చీట్ కోడ్స్ అంటే ఏంటి అంటే ఒక క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ తెలియకపోతే మరి మనం ఈ చీట్ కోడ్స్ యూజ్ చేసి ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయవచ్చా లేదా, సో మరి ఎలాంటి సందర్భంలో మనం ఈ చీట్ కోడ్స్ యూజ్ చేయొచ్చు అనేది మీకు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీకు తెలుసు, ఇందులో సిలబస్ తీసుకుంటే మనకి 40, 30, 30 ఉంటాయి. సో కేవలం మనకి 90 minutes మాత్రమే ఉంటుంది. సో అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి జస్ట్ 50+ seconds మాత్రమే ఉంటుంది. అంత తక్కువ టైంలో క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, దానికి సంబంధించిన ఆన్సర్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. మరి ఎగ్జామ్లో మనకి ఇందులో ఏ సబ్జెక్టు ముందుగా స్టార్ట్ చేయాలి, సో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటామని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ చీట్ కోడ్ విషయానికి వస్తే మీకు తెలుసు, మనకి నెగిటివ్ మార్క్స్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరు. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అవుతే 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారు, అంటే కరెక్ట్ అయిన వాటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకుందాం. ఆ 12లో మీకు 9 కరెక్ట్ అయ్యాయి, 3 రాంగ్ అయ్యాయి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. కాబట్టి 3 × 0.33 చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అంటే మనకి టోటల్ మీకు 9 కరెక్ట్ అయితే మీకు అందులోంచి ఎన్ని మార్క్స్ డిడక్ట్ చేస్తారంటే 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. అంటే మీకు వచ్చే యాక్చువల్ మార్క్స్ ఎంత అంటే మీకు 8 మార్క్స్ అని చెప్పవచ్చు. ఓకే, క్లియర్, రైట్. మరి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మనము ఎలాంటి సందర్భంలో రిస్క్ తీసుకోవచ్చు అన్నది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, బట్ ఎనీహౌ అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో మీరు ఇన్ కేస్ ఈ క్వశ్చన్ తెలియదు అనుకోండి, క్వశ్చన్ తెలియకపోతే ఏం చేస్తారు, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ మీరు 100% తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే మనకి తెలియని క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలియని క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ కొంచెం మీరు లాజికల్గా థింక్ చేస్తే మీ ఆన్సర్ కరెక్ట్గా అవడానికి ఛాన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా వినండి, 90% కేసులో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆప్షన్స్ అనేవి ఇవ్వరు. అంటే ఎగ్జామ్లో మీకు ఓన్లీ 10% అంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇలా ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఎలా థింక్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అలాగే ఫోర్త్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇది 21,600, 27,000. ఈ 20 అనేది అంటే 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ ఛాన్స్ అంటే ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది విషయాన్ని గమనించాలి. ఛాన్స్ అంటే మనకి 50 to 60% ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావడానికి మీకు 50 to 60% ఛాన్స్ ఉంటుంది. అంటే ఐదర్ సెకండ్ కానీ ఫోర్త్ కానీ ఏదైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇలాంటి కేసులో ఇలాంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తే అప్పుడు మరి రిస్క్ తీసుకోవాలా వద్దా, అంటే ఇలాంటి కేసులో మనకి 50 to 60% ఛాన్సెస్ ఉన్నాయి, కరెక్ట్గా అవడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సో అప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి ఆప్షన్స్ ఇలా థింక్ చేసి మీరు ఒక 12 క్వశ్చన్స్ ట్రై చేశారనుకోండి, మినిమం 50% అంటే 50% మీరు ఆ రెండిట్లో ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 పెడితే ఖచ్చితంగా 6 కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉన్నాయి 50% అని అనుకుంటే, ప్రాబబిలిటీ అనుకుంటే ఖచ్చితంగా 6 కావడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇంకా 6 ఏమవుతాయి, ఆటోమేటిక్గా 6 కరెక్ట్ అయ్యాయంటే 6 రాంగ్ అవుతాయి. మరి 6 రాంగ్ అవుతే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి యాక్చువల్గా అంటే 6 కరెక్ట్ అయ్యాయి, 6 రాంగ్ అయ్యాయి అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.333 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. కాబట్టి సో మనకి ఎన్ని వస్తాయి, మనకి
సో అంటే 2 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 2 మార్క్స్ కదా, రైట్. సో అంటే 6 నుంచి మనకి 2 మార్క్స్ లెస్ చేస్తే మీకు యాక్చువల్గా ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. అంటే ఇలాంటి సందర్భంలో ఇలా సిమిలర్ ఆప్షన్స్, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు మీరు రిస్క్ తీసుకోవచ్చు. కావాలంటే ఒక్కసారి మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా తీసుకొని మీరు ఒక్కసారి ఇది అప్లై చేసి చూడండి. సో మీకు తెలిసిపోతుంది నేను చెప్పింది, ఎందుకంటే మేము ఎంతో స్టడీ చేస్తే కానీ మీకు చెప్పము, అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయని. అంటే మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు, సో ఈ రెండింటిలో కూడా కాకపోతే ఇదే అవుతుంది కదా సార్, ఎలా అంటే అదే చెప్పాను కదా. ఇక్కడ ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది కూడా కావద్దు అని ఏం లేదు. ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, ప్రాబబిలిటీ ఎంత ఉంది, 50 to 60% కావడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ రెండింటిలో. సో ఆ ప్రాబబిలిటీ మనం తీసుకుంటే మన ఆన్సర్స్ ఆ రెండింటిలో మళ్ళీ ఏదైనా ఒకటి కావడానికి ఖచ్చితంగా 50 to 60% అంటే 6 కరెక్ట్గా కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ టైంలో రిస్క్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా ఎలాంటి కేసులో మనం రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చెప్తున్నది ఏంటంటే తెలియని ప్రశ్నలకు మాత్రమే అని చెప్తున్నాను. సో అంతేగాని మీరు ఖచ్చితంగా అన్నిటికీ ఇలాగే పెట్టే కాదు. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా మీరు రిస్క్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా కొన్ని మార్క్స్ అయినా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో కొంతమంది స్టూడెంట్స్ అంటారు, సార్ నేను తుక్క చేస్తాను అని. తుక్క అంటే అన్ని ఏలు పెడతాను, అన్ని బీలు పెడతాను, అన్ని సీలు పెడతానని. అలా పెడితే మొత్తానికి కంప్లీట్గా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అలా పెట్టడం వల్ల మనకి మన ఆన్సర్స్ కరెక్ట్ కావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? జస్ట్ 20% ఉంటుంది. అంటే మీరు అన్ని ఏలు పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్కి మీరు అన్ని ఏలు పెట్టినా లేదా అన్ని బీలు పెట్టినా ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అంటే, మీరు ఏది పెట్టినా కానీ 20 to 25% ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే 10 క్వశ్చన్స్కి మీకు 2 to 3 మాత్రమే కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 2 to 3 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. మరి 2 to 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే ఎన్ని రాంగ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 రాంగ్ అయ్యాయి అనుకోండి. 8 రాంగ్ అంటే ఆ 2లో నుంచి ఆ నెగిటివ్ మార్క్స్ ఇచ్చేస్తే మళ్ళీ కంప్లీట్గా మైనస్లోకి వెళ్ళిపోతాయి మార్క్స్. అంటే మీకు కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కోల్పోతారు. సో ఎట్టి పరిస్థితిలో అలాంటివి చేయొద్దు. సో ఇలాంటి కేసులో రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా, రైట్. సో అలాగే మరి ఇంకా ఎలాంటి కేసులో రిస్క్ తీసుకోవచ్చు అంటే, రిస్క్ అంటే ఏం లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కేసులో మాత్రమే తీసుకోండి. అంటే కొన్ని కేసులు ఉంటాయి, కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్స్లో ఇస్తారు. కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా ఛాన్సెస్ ఉంటాయి, 50% ఛాన్స్ ఉంటాయి. అలాంటివి ఒక 2 క్వశ్చన్ వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ రెంట్లో ఒకటి మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఉంటాయి. అన్నిటికీ నన్ ఆఫ్ దీస్ ఇవ్వరు, కొన్నిటికి మాత్రమే నన్ ఆఫ్ దీస్ ఇస్తారు. ఆ నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ 50% ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ 3 కేసులో మాత్రమే మీరు రిస్క్ తీసుకోండి, మిగతా ఏ కేసులో కూడా రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా, రైట్. సో కొన్ని ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఎన్టీపీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది. కేవలం 999కే మీకు ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. సో దీనిలో వీడియో క్లాసెస్, కంప్లీట్ వీడియో క్లాస్, అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. సో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో నేనే డాక్టర్ విఎన్ రాజు సార్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అర్థమెటిక్ పార్ట్ నేనే చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ అండ్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మీకు అందరు కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించడానికి వల్ల ఫ్యాకల్టీ ఉంటారు. సో దీనిలో ఈ కోర్సెస్లో మనకు కంప్లీట్గా వీడియో క్లాస్తో పాటు జస్ట్ వీడియో క్లాసే కాదు, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఈ టెస్ట్ సిరీస్ దాదాపుగా మనకి 175+ టెస్ట్లు ఉంటాయి, ప్లస్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఈ 1000 రూపీస్లోనే మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి అనుకుంటే, సో టెస్ట్ సిరీస్ కూడా మీకు జస్ట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. జస్ట్ 99K మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ కావాలనుకుంటే అక్కడ కొంచెం మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా ఈ క్వశ్చన్స్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు అంటే నేను ఇచ్చిన ఆప్షన్స్ కాదు, నేను ఇచ్చిన క్వశ్చన్స్ కాదు ఇవి. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఆర్ఆర్బి ఎన్టీపీస్లో డేట్తో సహా షిఫ్ట్తో సహా ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి మనకి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ఆప్షన్ కనిపించింది, ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు, వదిలేసి వెళ్ళిపోతారా, లేదంటే తుక్కా పెట్టేస్తారా, అంటే ఏదో ఒకటి పెట్టేస్తారా, లేదా ఎనలైజ్ చేస్తారా, ఏం చేస్తారనేది ఒక్కసారి వీడియో పాస్ చేసి
చెప్పండి. ఓకే, రైట్. సో ఇందులో చూస్తే మనకి ఈ 320 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ మిగతా చూస్తే 240, 250, 224 ఉంది. అంటే ఈ మూడిట్లోనే కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారా? ఆ మూడిట్లో ఏదో ఒకటి పెడతారా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మూడిట్లో ఏదో ఒకటి పెట్టొద్దు. ఎప్పుడు అలా టిక్ చేయమని చెప్పాను? రెండిట్లో, అంటే రెండు మాత్రమే మీకు వస్తాయి. అలా ఈ రెండిట్లో మాత్రమే ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉన్నాయి అంటేనే అప్పుడే మీకు 50 to 60% కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పెడితే మీరు అది 30% to 35% మాత్రమే ఛాన్స్ ఉంటుంది అది కరెక్ట్ కావడానికి. సో అంత తక్కువ పర్సెంటేజ్ అంటే మళ్ళీ ఖచ్చితంగా మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీ కరెక్ట్ ఆన్సర్స్ నుంచి మార్క్స్ మీరు కోల్పోతారు. కాబట్టి ఇలాంటి కేసులో రిస్క్ తీసుకోవద్దు. అంటే ఓన్లీ 50% కేసులో మాత్రమే రిస్క్ తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు, సో ఇందులో మీరు ఇక్కడ ఆప్షన్ చూస్తే ఇక్కడ 1296, 1225, 1369, 1156 ఉంది. అంటే ఇక్కడ 12 కామన్ ఉంది కాబట్టి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో మీరు రిస్క్ తీసుకోవచ్చు. అంటే 1 కానీ 2 కానీ ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది రీజనింగ్ సంబంధించి సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, కాన్సెప్ట్ సేమ్ మీరు అదే అప్లై చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియట్లేదు, బట్ ఆప్షన్ చూస్తే మీరు ఇక్కడ టీటీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఈ ఉంది, అంటే ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి. అంటే 3 కానీ 4 కానీ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 50 to 60% ఛాన్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనా. సో ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో మళ్ళీ 3rd కానీ 4th కానీ ఏదో ఒకటి మీరు టిక్ చేయొచ్చు. ఓకే, అంటే ఇలాంటి సందర్భంలో మాత్రమే రిస్క్ తీసుకోండి. మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, సార్ మరి 3 పెట్టమంటారా 4 పెట్టమంటారా అని. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని 3 కానీ 4 కానీ ఏదో ఒకటి పెట్టండి. ఓకే, రైట్. నెక్స్ట్, మరి ఇందులో మిగతా ఏ కేసులో కూడా రిస్క్ తీసుకోవద్దు. మరి ఇంకెప్పుడైనా రిస్క్ తీసుకోవచ్చు అంటే వరస్ట్ కేసెస్లో మాత్రమే. వరస్ట్ కేసు అంటే ఏంటంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే మనకి మీకు తెలుసు 70 or 75+ ఉంటేనే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో మరి ఇన్ కేస్ అంటే వరస్ట్ కేసులో అంటే ఒక ఇన్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదు, మీకు అక్కడ పేపర్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారు, ఓన్లీ 30 to 40 మాత్రమే అటెంప్ట్ చేయగలిగారు, ఇంకా మిగతావి చేయలేకపోతున్నారు. అంటే 30 to 40 అటెంప్ట్ చేశారంటే మీకు వచ్చే మార్క్స్ 25 to 30 వస్తాయని కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. కాబట్టి 25 to 30 మార్క్స్ కంటే ఎక్కువ రావట్లేదు అని వరస్ట్ కేసు చెప్తున్నాను. ఇన్ కేసు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కంప్లీట్గా అన్నీ 100 టిక్ చేసేయండి. ఓకే, 100 ఎలాగో రాదు, 25 to 30 ఎలాగో క్వాలిఫై కారని కన్ఫర్మ్ అయింది కదా. కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఇంకా దేవుడికి దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా మళ్ళీ పెట్టుకొని 100కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. కొన్ని ఇలా ఎనలైజ్ చేయండి, కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి చూడండి, కొన్ని దేవుడి దండం పెట్టుకొని మీకు వచ్చిన ఏదైతే వస్తుందో ఆ థాట్ అది టిక్ చేయండి. వస్తే అదృష్టం రావచ్చు, 99% ఛాన్స్ ఉండవు, కానీ ఆ 1% అని చెప్పలేము కదా, ఏదైనా జరగవచ్చు. సో ఎలాగో మీరు కన్ఫర్మ్ అయింది, ఇంకా రాదు అనుకున్నప్పుడు మాత్రమే అలా చేయండి. అలా రావద్దని కోరుకుంటున్నాను. మీరు చాలామంది మంచి ప్రిపేర్ అయి ఉంటారు, సో అలాంటి కేసు రావద్దని కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ప్రిపేర్ కాని వాళ్ళు, అంతగా అటెంప్ట్ చేయలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఎగ్జామ్లో సో ఫస్ట్ మీరు ఏ సబ్జెక్టు అటెంప్ట్ చేయాలి పేపర్ చూడగానే అంటే ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఫస్ట్ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అటెంప్ట్ చేయండి. సో తర్వాత జనరల్ అవేర్నెస్ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ చేయాల్సింది రీజనింగ్, 100% రీజనింగ్ అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేయండి. సో వీటికి కూడా మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి క్వశ్చన్స్ని. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. అంటే క్వశ్చన్ చూడగానే నీకు తెలిసిపోవాలి, అది నేను ఫస్ట్ నువ్వు తెలిసిపోతుంది ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలుగుతానా లేదా. ఫస్ట్ చేయగలుగుతాను అనిపించింది అనుకోండి, చేయగలుగుతాను అనిపించినప్పుడు మళ్ళీ నీకు క్వశ్చన్ రైజ్ కావాలి, నేను తక్కువ టైంలో చేయగలుగుతానా ఎక్కువ టైం పడుతుందా దానికని. ఎప్పుడైతే నేను తక్కువ టైంలో చేయగలుగుతాను అనుకున్నప్పుడే దాన్ని అటెంప్ట్ చేయండి. నీకు తెలుసు చేయగలుగుతావు కానీ ఎక్కువ టైం పడుతుందని నీకు అనిపించినప్పుడు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అలాగే ఆ క్వశ్చన్ చూడంగానే నాకు రాదు అనిపించింది అనుకోండి, ఎలాగో మీరు దానికోసం స్పెండ్ చేయరు, నెక్స్ట్ క్వశ్చన్కి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతారు. ఓకే, రైట్. ఫస్ట్ అది చూడండి.
ఈ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఆ క్వశ్చన్ చూడగానే నాకు తెలుసు నేను ఈజీగా చేయగలుగుతాను, తక్కువ టైంలో చేయగలుగుతాను అనుకున్నది మాత్రమే అటెంప్ట్ చేయండి, అది ఏ సబ్జెక్ట్ అయినా. ఓకే. సెకండ్ స్టేజ్లో చేయగలుగుతాను కానీ కొంచెం టైం పడుతున్నప్పుడు అది సెకండ్ స్టేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. సో అలా మీరు ఒక జస్ట్ 90 మినిట్స్ అండి టైం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ 90 మినిట్స్లో అనేది మీరు టెస్ట్ సిరీస్లో అంటే టెస్ట్లు అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తేనే ఆ టైం మేనేజ్మెంట్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. లేదంటే ఇంపాసిబుల్. మీరు ఎంత చదివినా టెస్ట్లు అటెంప్ట్ చేస్తేనే కదా మీకు తెలిసేది, అంటే కరెక్ట్గా నేను ఆ టైంని సెట్ చేసుకోగలుగుతున్నా లేదా, విత్ ఇన్ ద టైంలో నేను చేయగలుగుతున్నా లేదని తెలిసేది. అందుకే మ్యాక్సిమం టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కొంతమందికి ఇంకా 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉందనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం టెస్ట్ సిరీస్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే. సో ఎన్ని టెస్ట్లు మీరు అటెంప్ట్ చేస్తే అంత కాన్ఫిడెంట్ డెవలప్ అవుతుంది. సో అప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఆల్ ది బెస్ట్.